वंदे 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 जय बोलो स्वतंत्र भारत की। నేతాజీ నగర్ కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన పల్లవి కిడ్స్ స్కూల్ పిల్లలకి ఎంతో వినయంగా ఈ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నందుకు చిన్నారులందరికీ శుభాకాంక్షలు। పల్లవి కిడ్స్ స్కూల్ యాజమాన్యానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। ఎందుకంటే చిన్న పిల్లలని చూడకుండా మేము అడగగానే మాకు సహకరించిన పల్లవి కిడ్స్ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు। ఈరోజు భారతదేశంలో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం। స్వాతంత్ర దినోత్సవం అంటే ఈ కాలం పిల్లలకి మనం తెలియాల్సిన ఆవశ్యకత ఉంది। 200 సంవత్సరాలు మనం బానిస సంఖ్యలలో ఉన్నాం, బ్రిటిష్ కాలంలో ఉన్నాం। ఆ బ్రిటిష్ సంఖ్యల నుంచి మనం స్వేచ్ఛ, సమానత్వం, ఆర్థిక అసమానతలను తొలగిపోవడానికి 200 సంవత్సరాలు బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మన పూర్వీకులు, స్వాతంత్ర సమరయోధులు అందరూ ఎంతో మంది త్యాగఫలం ఈరోజు మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం। వారు మన దేశానికి వర్తక వ్యాపారం కోసమని మన దగ్గర ఖనిజ సంపద, వనరులు అన్నీ దోచుకెళ్ళి మనల్ని బానిసలుగా చేయడం జరిగింది। ఈరోజు మన దేశం, ఇదివరకు మనం చెప్పుకునే వాళ్ళం భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం అని, కానీ ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటాం భారత్ అభివృద్ధి చెందిన దేశం అని। ఎందుకంటే ఎగ్జాంపుల్, మనము ఇదివరకు బ్యాంకులో డిపాజిట్ చేయాలంటే మనీ గంటల తరబడి నిల్చునే వాళ్ళం। ఈరోజు డిజిటల్ పేమెంట్స్ అయిపోయినాయి, క్షణాల్లోనే లక్షలు, వేలు, వందలు మన చేతుల్లో నుండి ఇట్లా టింగు మనీ ఫోన్లో పంపించుకునే డిజిటల్ యుగంలో టెక్నాలజీ పెరిగిపోయింది। అదేవిధంగా ప్రతి ఒక్కటి ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ, టెక్నాలజీ రంగంలో కానీ అన్ని రంగాలలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా పురోగమించింది। దీనికి ప్రతి ఒక్క పౌరుడు ఈ భారతదేశం ముందు వరుసలో నడవాలంటే ముఖ్యంగా విద్య, సైన్స్, ఈ టెక్నాలజీ రంగాలలో భారత్ అభివృద్ధి చెందితే మున్ముందు కూడా అన్ని దేశాల కంటే మన దేశం అగ్రగామిగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను। భారత్ మాతా కీ, భారత్ మాతా కీ।